మారిపోయిన పెళ్లి కూతురు. కోసల రాజుకు కొడుకైన కమలాకరుడనేవాడు అందానికి నవమన్మథుడు. ఆ నగరంలోనే ఒక భట్రాజు ఉండేవాడు. ఆ భట్రాజు దేశాటన చేస్తూ విదిశా నగరానికి వెళ్ళి ఒక నాట్యాచార్యుడి ఇంట అతిథిగా ఉన్నాడు. ఒకనాడు ఆ నాట్యాచార్యుడు భట్రాజుతో, రేపు రాజసభలో రాజకుమార్తె నేను చెప్పిన కొత్త నాట్యం ప్రదర్శించబోతున్నది అని చెప్పాడు. ఆ నాట్యం చూడాలని వేడుక పుట్టి భట్రాజు నాట్యాచార్యుడి వెంట రాజసభకు వెళ్ళి కూర్చున్నాడు. రాజకుమార్తె హంసావళి సభకు వచ్చి కొత్త నాట్యం ప్రారంభించింది. అందంలో రంభా ఊర్వశీలనే తలదన్నే హంసావళిని చూడగానే భట్రాజు, ఆహా, ఈ పిల్లను మా రాజకుమారుడు కమలాకరుడు చేసుకుంటే ఎంత బాగుండునో అనుకున్నాడు. భట్రాజు చాలా గడుసువాడు. ఈ ఆలోచన తట్టిన మీదట ఇందుకుగాను తానే స్వయంగా పాటుపడాలని అనుకున్నాడు. దానికి మొట్టమొదటిగా తాను రాజభవనంలో ప్రవేశించాలి. అందుకుగాను అతను ఏం చేశాడంటే, సభ ముగిసే లోపల ఒక గుడ్డ మీద సమర్థులుంటే నాతో సమంగా చిత్తరువులు చిత్రించవచ్చు అని రాసి దాని పక్కన పెట్టుకుని రాజద్వారం దగ్గర కూర్చున్నాడు. ఈ సంగతి తెలిసి రాజుగారు వీడెవడో గొప్ప చిత్రకారుడు అనుకుని తన కుమార్తె ఇంటి గోడలపై చిత్రాలు రచించటానికి భట్రాజును నియోగించాడు. భట్రాజు హంసావళి పడక గది గోడ మీద కమలాకరుణ్ణి అతని పరివారాన్ని చిత్రించాడు. కానీ ఆ బొమ్మలో చిత్రించిన వాడు ఫలానా రాజకుమారుడని తానే చెబితే మోసం చేస్తున్నాడని రాజకుమార్తె అనుకోవచ్చు. హంసావళి తానే ఆ బొమ్మ ఎవరిదని అడగలేదు. అందుచేత భట్రాజు ఇంకొక యుక్తి చేశాడు. నమ్మకస్తుడైన మిత్రుడిని ఒకరిని సహాయం కోరి వాడికి ఏం చేయాలో ముందుగా బోధించాడు. భట్రాజు మిత్రుడు వెర్రిబాగుల వాడిలాగా నటిస్తూ రాజభవనం వద్దకు వచ్చి రాజకుమారులను కాసేపు నవ్వించాడు. ఇది తెలిసి హంసావళి వాణ్ణి తన భవనానికి పిలిపించింది. వాడు రాజకుమార్తె గది గోడ మీద భట్రాజు వేసిన బొమ్మ చూస్తూనే, ఇదేమిటి, కోసల రాజకుమారుడు కమలాకరుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆహా, అతను ఎంత అందగాడు! అటువంటి అందగాడు భూప్రపంచంలో మరొకడు లేడు గదా అన్నాడు. ఇదేమిటి, ఈ వెర్రివాడిలా అంటున్నాడు అని హంసావళి భట్రాజుని అడిగింది. వాడు చెప్పేది నిజమేనమ్మా, వీడెప్పుడో ఆ రాజకుమారుని చూసి ఉంటాడు, అందుచేతనే బొమ్మ చూసి పోల్చగలిగాడు అని భట్రాజు చెప్పాడు. ఈ మాటతో హంసావళి మనసులో కమలాకరుడిపై ప్రేమ మొలకెత్తి దినదిన ప్రవర్తమానం కాసాగింది. తన పని ఈ విధంగా ఇక్కడ ముగించుకుని భట్రాజు కోసల నగరానికి వెళ్ళి యుక్తిగా రాజకుమారుడితో ఈ జరిగిన సంగతంతా చెప్పేశాడు. దాంతో కమలాకరుడికి హంసావళిపై ప్రేమ అంకురించి దినదిన ప్రవర్తమానం కాసాగింది. ఇది జరిగిన కొద్ది కాలానికే కమలాకరుడితో తండ్రి, నాయనా, ఈడు వచ్చిన వాడవు, అస్తమానం ఇంట్లో కూర్చుని సుఖాలు అనుభవించకపోతే మన శత్రువులను జయించి రారాదా? అంగరాజు మనతో యుద్ధానికి ఆయత్తమవుతున్నాడట. సైన్యం తీసుకుపోయి ఆ అంగరాజును ఓడించు అన్నాడు. విదిశకు వెళ్ళటానికి ఇది మంచి అవకాశంగా దొరికింది. అందుచేత కమలాకరుడు తండ్రి మాట ప్రకారం అంగదేశంపైకి దండెత్తి వెళ్ళాడు. అంగరాజుతో యుద్ధం చేసి ఓడించటమే కాక రాజును ప్రాణాలతో బందీగా పట్టుకుని భటులకిచ్చి తండ్రి వద్దకు పంపుతూ, నేను మన ఇతర శత్రువులనందరినీ జయించి గాని తిరిగి రాను అని కబురు చేశాడు. తర్వాత కమలాకరుడు దారిలో తగిలిన దేశాలన్నిటినీ జయిస్తూ తన సేనను అంతకంతకు పెంచుకుంటూ కాలక్రమాన విదిశానగరం చేరి ఊరి బయట విడిసి రాజుగారి వద్దకు ఒక దూతను పంపాడు. కోసల యువరాజు వరుసగా ఒక్కొక్క దేశాన్నే జయించుకుంటూ వస్తున్న వార్త హంసావళి తండ్రి అది వరకే విన్నాడు. ఆ యువరాజు ప్రచండమైన సేనతో తన నగరానికి వచ్చాడనేసరికి ఆయన బెదిరిపోయాడు. కానీ కమలాకరుడి దూత ఆయన వద్దకు వచ్చి యుద్ధం గురించి మాట్లాడటానికి మారుగా, మా కమలాకర యువరాజు గారు మీ అమ్మాయిని హంసావళిని తమకిచ్చి వివాహం చేయమని కోరుతున్నారు అన్నాడు. హంసావళి తండ్రికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఆయన వెంటనే కమలాకరుణ్ణి చూడబోయి, నాయనా, కాకి చేత కబురు చేస్తే అయిపోయేదానికి నీవే వచ్చావా? నా కుమార్తెకు నీకంటే తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు? నా కుమార్తె మహిమ గలది. పసితనం నుంచి విష్ణువును ఆరాధించటం వల్ల ఎలాంటి జ్వరాన్నైనా ఆమె తాకి పోగొట్టగలదు. ఇది నాకే స్వయంగా అనుభవం అన్నాడు. ఆయన అప్పుడే తన కూతురి పెళ్లికి లగ్నం కూడా నిర్ణయించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తనకు కమలాకరుడికి పెళ్లి నిశ్చయమైందంటే హంసావళి నమ్మలేకపోయింది. తాను ఎవరిని పెళ్లాడాలని ఇంతకాలంగా కలలు కంటున్నదో
అతడే తనకు దైవికంగా భర్త కావటం సాధ్యమా? ఈ పెళ్లి కొడుకు తన గది గోడ మీద చిత్రించినవాడా, లేక అదే పేరు గల మరొక రాజకుమారుడా? అతడి వెంట పెద్ద సేన ఉండటం చూసి తన తండ్రి దడుచుకుని తనను వాడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడేమో. ఈ అనుమానాలు హంసావళిని బాధించాయి. హంసావళికి కనకమంజరి, అశోక కరిక అని ఇద్దరు ఇష్టసఖులున్నారు. ఆమె కనకమంజరితో రహస్యంగా, ఓసి, నీవు ఆ రాజకుమారుడి వద్దకు వెళ్ళి అతను నా గది గోడ మీద చిత్రించిన కమలాకరుడో కాదో సరిగా తెలుసుకురా అని చెప్పింది. కనకమంజరికి అడ్డాలు, మీసాలు, కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాలలు, జింకతోలు మొదలైనవి సంపాదించి యతివేషం వేసుకుని కమలాకరుడుండే విడిదికి వెళ్ళి అతని చేత మర్యాదలు చేయించుకుంది. కానీ అతన్ని చూడగానే కనకమంజరికి మోహం ఆవేశించి ఎలాగైనా తానే అతన్ని పెళ్లాడాలన్న దుర్బుద్ధి పుట్టింది. అందుచేత కనకమంజరి ఇంటికి తిరిగి వచ్చి హంసావళితో, సఖీ, నీవు నిజంగా ఎంత దురదృష్టవంతురాలివి. నేను వెళ్ళేసరికి నీ కాబోయే భర్తను తాళ్లతో బంధించి బలవంతాన ఏవో మందులిస్తున్నారు. అతనికి దయ్యం పట్టింది. నన్ను చూడగానే భూతవైద్యం చేతనవునా అని అడిగారు. నేనేదో రక్ష కట్టి మళ్ళీ వస్తానని వాళ్లతో చెప్పి వచ్చేశాను. మహారాజు గారు నీకు మొత్తానికి మంచి సంబంధమే కుదిర్చారు అన్నది. ఈ మాటలు వినగానే హంసావళి బెదిరిపోయి, సఖీ, ఈ పెళ్లి తప్పించుకోవడం ఎలా అని కనకమంజరిని అడిగింది. మనం ఒక యుక్తి చేస్తే ఈ పెళ్లి నీకు తప్పుతుంది. మరొకతెకు నీ వేషం వేసి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి మనిద్దరము అరణ్య మార్గాన పడి పారిపోదాం అన్నది కనకమంజరి. మరెవరో దేనికి? ఆ పెళ్లి కూతురి వేషం నీవే వేసుకో. నేను ముందుగానే అరణ్యంలోకి వెళతాను. తర్వాత నీవు కూడా తప్పించుకుని వచ్చి నన్ను కలుసుకో అన్నది హంసావళి. ఈ విధంగా ఆమె కనకమంజరి తన కోసం తవ్విన గోతిలో సూటిగా పడింది. పెళ్లి రోజు వచ్చింది. హంసావళి గదిలో ఆమెతో పాటు కనకమంజరి, అశోక కరిక మాత్రమే ఉన్నారు. కనకమంజరి పెళ్లి కూతురు వేషం వేసుకుంది. హంసావళి ఆమె దుస్తులు ధరించింది. కనకమంజరి హంసావళితో, సఖీ, ముహూర్తం సమీపిస్తున్నది. నీవు పడమటి ద్వారం గుండా వెళ్ళి ఒక కోసు దూరం వెళ్ళావంటే అక్కడ ఒక పెద్ద బూరుగు చెట్టున్నది. దానిలో పెద్ద తొర్ర ఉన్నది. అందులో దాగి ఉండు. త్వరలోనే నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అని చెప్పింది. రాత్రి సమయం. హంసావళి చీకటిలో ఎవరికంటా పడకుండా పడమటి ద్వారం దాటి కోసు దూరం నడిచి కనకమంజరి చెప్పిన బూరుగు చెట్టు దగ్గరికి వచ్చింది. కానీ ఆ చీకటిలో ఆ చెట్టు తొర్రలో దూరి దాక్కోవడానికి ఆమెకు అసహ్యం వేసి దాని సమీపంలోనే ఉన్న మర్రి చెట్టు ఒకటి ఎక్కి కనకమంజరి రాక కోసం ఎదురు చూడసాగింది. అక్కడ కనకమంజరి అశోక కరికతో, రాజకుమార్తెకు ఈ సంబంధం ఇష్టం లేక ఈ దొంగ ఎత్తువేశాం. నీవు నా రహస్యం దాచావంటే నా వెంట తీసుకుపోయి ఎంతో మేలు చేస్తాను అని నచ్చ చెప్పింది. తర్వాత పెళ్లి కూతుర్ని పిలుచుకుపోయారు. కనకమంజరి మేలు ముసుగు వేసుకుని ఉండటం వల్ల, రాత్రివేళ కావటం వల్ల ఆమె హంసావళి కాదని ఎవ్వరూ పోల్చలేదు. కమలాకరుడు హంసావళిని పెళ్లాడుతున్నాననుకుంటూ కనకమంజరిని పెళ్లాడాడు. వెంటనే అతను తన భార్యతోనూ పరివారంతోనూ తన దేశానికి బయలుదేరాడు. భార్యాభర్తలు ఎక్కిన ఏనుగు పడమటి ద్వారం దాటి హంసావళి చెప్పిన దారినే నడుస్తూ బూరుగు చెట్టు దగ్గరికి వచ్చింది. కనకమంజరి దడుచుకున్న దానిలాగా అయిపోయి కమలాకరుణ్ణి గట్టిగా పట్టుకున్నది. ఎందుకలా భయపడుతున్నావు అని కమలాకరుడు అడగగా కనకమంజరి, నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. అందులో నేను ఈ బూరుగు చెట్టు దగ్గరికి వచ్చినట్టు, అందులో నుంచి ఒక పిశాచి వచ్చి నన్ను పట్టుకుని మెంగపోయినట్టు, అంతలో ఒక పండితుడు నన్ను కాపాడి పిశాచితో సహా ఈ బూరుగు చెట్టును తగలబెడుతున్నట్లు వచ్చింది. ఈ చెట్టును ఇప్పుడు చూడగానే నాకు ఆ పాడుకల జ్ఞాపకం వచ్చి భయం వేసింది అన్నది. ఈ మాట విని కమలాకరుడు తన భటులతో, ఈ బూరుగు చెట్టును కాల్చివేయండి అన్నాడు. ఆ చెట్టులో నుంచి పిశాచి బయటికి వస్తే దాన్ని కూడా ఆ మంటల్లోనే వెయ్యండి అన్నది దుర్మార్గురాలైన కనకమంజరి. బూరుగు చెట్టు కాలి బూడిదైనాక కనకమంజరి తనకు హంసావళి పీడ శాశ్వతంగా విరగడైపోయిందనుకుని సంతోషించింది. కమలాకరుడు ఆమెతో తన నగరానికి వెళ్ళి తండ్రి చేత రాజ్యాభిషేకం కూడా చేయించుకుని కనకమంజరిని పట్టపు దేవిని చేసుకుని సుఖంగా రాజ్యమేలుతున్నాడు. కనకమంజరి చేసిన ద్రోహం మర్రి చెట్టుపై నుంచి కళ్ళారా చూసి చెవులారా విన్న హంసావళి తన దుర్దశకు దుఃఖించింది.
ఆ బోరుగు చెట్టు మంటలోనే ఆత్మహత్య చేసుకుందామని కూడా ఆమె అనుకుంది. కానీ చచ్చి సాధించేదేమిటి అనుకుని ఆ ప్రయత్నం మానేసి జనుల కంటపడకుండా నిర్జనారణ్యాల వెంటపడి వెళ్ళి ఒక ఫలవృక్షాల వనం చేరి అక్కడ తన ఇష్టదైవమైన విష్ణువును ఆరాధిస్తూ పళ్ళే ఆహారంగా తాపసి జీవితం వెళ్ళపుచ్చసాగింది. ఇంతలో కమలాకరుడికి విడవని జ్వరం పట్టుకుని ఎన్ని చికిత్సలు చేసినా పోలేదు. ఈ జ్వరం చూసి కనకమంజరి బెదిరిపోయింది. తాను హంసావళిలాగా నటిస్తున్నది. హంసావళి తాకితే ఏ జ్వరమైనా పోతుందని కమలాకరుడు తన మామగారి ద్వారా విని ఉన్నాడు. కానీ అతను ఈ సంగతి మరిచి ఉండాలి. అది జ్ఞాపకం వచ్చేలోగా ఈ జ్వరం నెమ్మళించకపోతే తాను మాయా హంసావళి అన్న సంగతి బయటపడుతుంది. అసలే ఆమె తన రహస్యాన్ని తన వెంట ఉన్న అశోకకరిక ఎప్పుడు బయటపెట్టేస్తుందో అని మదనపడుతోంది. ఒక్క దెబ్బతో అశోకకరిక ప్రాణాలను, కమలాకరుడి జ్వరాన్ని పోగొట్టడానికి కనకమంజరి ఒక ఎత్తు వేసింది. ఒక రాత్రి వేళ ఆమె అశోకకరికను వెంటబెట్టుకుని ఒక పాడుబడిన శివాలయానికి వెళ్ళి అక్కడి లింగానికి మేకను బలి ఇచ్చి మేక కళ్ళతో ధూపం వేసింది. తర్వాత ముగ్గు వేసి అందులో జ్వరపురుషుడి బొమ్మ వేసి దానికి సాష్టాంగపడమని అశోకకరికను కోరింది. కనకమంజరి తలపెట్టిన ద్రోహం తెలియక అశోకకరిక సాష్టాంగపడింది. వెంటనే కనకమంజరి కత్తి ఎత్తి ఆమె మెడ మీద వేసింది. అయితే ఆ దెబ్బ అశోకకరిక మెడకు తగలక ఆమె భుజానికి తగిలి కొద్దిగా గాయమయ్యింది. ఆమె పెద్ద పెట్టున కేకలు పెడుతూ బయటికి పరిగెత్తింది. ఈ కేకలు విని తలారి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అశోకకరిక మూలంగా గుడిలో ఉన్న కనకమంజరిని, గుడి లోపలి దృశ్యాన్ని, ఆమె తలపెట్టిన నరబలిని అర్థం చేసుకుని కనకమంజరిని చావ చితకగొట్టి కొత్వాలు దగ్గరికి ఈడ్చుకుపోయారు. అయితే కమలాకరుడు నేర విచారణ చేసే లోపలే కనకమంజరి తాను తిన్న దెబ్బల ఫలితంగా చనిపోయింది. కనకమంజరి చేసిన దుర్మార్గమంతా అశోకకరిక ద్వారా విన్నాక హంసావళి జీవించే ఉన్నదని కమలాకరుడికి అనిపించింది. ఆమె చెట్టు తొర్రలో దాగి ఉన్నట్టయితే దాన్ని తగలబెట్టినప్పుడు బయటికి రాకుండా అందులో నికృష్టమైన చావు చావదు. ఆమెను వెతికి రమ్మని అన్ని వైపులకు అతను మనుషులను పంపాడు. వారిలో కొందరు హంసావళి ఉండే ఫలవృక్షవనానికి వచ్చి ఆమె హంసావళి అని తెలుసుకున్నారు. కనకమంజరి చేసిన ద్రోహం బయటపడిందని ఆమె వారి ద్వారా తెలుసుకుంది. ఆమె వారి వెంట బయలుదేరి కమలాకరుడి దగ్గరికి వెళ్ళి అతన్ని తాకగానే అన్నాళ్లుగా బాధించిన జ్వరం కాస్త పోయింది. తర్వాత కమలాకరుడు హంసావళిని వైభవంగా పెళ్ళాడి ఆమెతో సహా సుఖంగా రాజ్యమేలాడు. కథ సమాప్తం. పనికి మాలిన పనితనం. ఒక నగరంలో ఒక రాజుగారు ఉండేవాడు. తన రాజ్యంలో వృత్తి విద్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన వివిధ వృత్తుల వారికి అప్పుడప్పుడు బహుమతులు ఇస్తూ ఉండేవాడు. దేశంలోని వడ్రంగులు, కమ్మరులు, కుమ్మరులు, నేతగాళ్లు, కంసాలులు, నగిషీ పనివారు, శిల్పులు, చిత్రకారులు తాము తయారు చేసిన వస్తువులలో మేలైనవి ఉన్నప్పుడు రాజుగారికి తెచ్చి చూపుతూ ఉండేవారు. ఆ వస్తువులలో ప్రత్యేకమైన పనితనం కనిపించినప్పుడల్లా రాజుగారు వారికి మంచి బహుమానాలిచ్చి పంపేస్తూ ఉండేవారు. ఒకనాడు ఒక గ్రామం నుంచి ఒక నేతగాడు ఒక మేలైన శాలువ అనేసి తీసుకుపోయి రాజుగారికి చూపాడు. రాజుగారు ఆ శాలువను పరీక్షించి నేత మెచ్చుకుని నేతగాడికి మంచి బహుమానం ఇవ్వటమే కాక మంచి ధర ఇచ్చి ఆ శాలువను తానే తీసుకున్నాడు. ఈ సంగతి పొరుగు గ్రామస్తుడైన రాఘవయ్య అనేవాడికి తెలిసింది. అతను గిన్నెలకు, చెంబులకు మాట్లు వేసి జీవించేవాడు. అతను ఈ విధంగా తనలో అనుకున్నాడు, రాజుగారు అన్ని వృత్తి విద్యలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి వృత్తిలోనూ పనితనం చూపగల వాళ్ళు తాము తయారు చేసిన వస్తువులను తీసుకుపోయి రాజుగారికి చూపించి ఆయన మెప్పు పొంది ఆయన దగ్గర మంచి మంచి బహుమానాలు పొందుతున్నారు. కావటానికి నాది కూడా వృత్తి విద్యే, అందులో నేను కూడా నేర్పరినే. కానీ నేను ఏ వస్తువు తయారు చేసేవాడిని కాకపోతిని. నా పనితనం రాజుగారికి చూపి ఆయన మెప్పు పొంది బహుమానం పొందే మార్గం ఏమిటి? రాజుగారి గిన్నెలకు, చెంబులకు చిల్లులు పడితే అవతల పారేస్తారు కానీ వాటికి మాటలు వేయించుకోరాయే. ఈ విధంగా ఆలోచించి రాఘవయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజుగారికి తన పనితనం తెలియాలంటే రాజుగారు చూస్తూ ఉండగానే మాటలు వేయాలి. అందుచేత రాఘవయ్య ఊరంతా తిరిగి మాటలు వేయవలసి ఉన్న బిందెలు, అండాలు, డేగిసాలు, గిన్నెలు, చెంబులు పోగు చేశాడు. వాటన్నిటిని బండి మీద వేసుకుని
తిన్నగా రాజుగారి కొలువుకు వెళ్ళాడు. ఎవరు నీవు, ఏం కావాలి అని రాజుగారు రాఘవయ్యను అడిగాడు. మహారాజా, తమరు అన్ని వృత్తుల వారికి బహుమానాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. నా వృత్తి మాట్లు వేయటం. రేకు గిన్నెలయ్యేది, పోత గిన్నెలయ్యేది. నేను మాటు వేశానంటే ఎక్కడ చిల్లి ఉండింది ఎవ్వరూ కనుక్కోలేరు. నేను మరమ్మత్తు చేసిన వస్తువు కొత్త వస్తువులా ఉండవలసిందే. నా పనితనం ఎటువంటిదో తమకు చూపాలని చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు రాఘవయ్య. సరే, నీ పనితనం చూపు అన్నాడు రాజుగారు. రాఘవయ్య ఆయన ఎదుటనే తాను తెచ్చిన బిందెలకు గిన్నెలకు పెద్ద పెద్ద బొక్కలు పెట్టి వాటికి మాట్లు వేసి మెరుగుపెట్టి రాజుగారికి చూపించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. వాడు మొదట వేసిన చిల్లుల ఆనవారు కొంచెం కూడా తెలియటం లేదు. ఆయన రాఘవయ్యకు మంచి బహుమానం ఇచ్చి పంపేశాడు. రాఘవయ్య సామానంతా తీసుకుని పరమానందంతో తన గ్రామం చేరుకుని ఎవరి సామాను వారికి ఇచ్చేశాడు. రాఘవయ్య తను రాజుగారి ఎదుట పెట్టిన కంతలకు మాటలు వేశాడే కానీ అంతకు ముందున్న చిల్లులు పగుళ్ళు బాగు చేయనే లేదు. అందుచేత అవన్నీ ఎప్పటిలాగే కారుతున్నాయి. ఊళ్ళో వాళ్ళు రాఘవయ్య వద్దకు వచ్చి, ఇదేమిటి రాఘవయ్య, మా సామాన్లు పట్టుకెళ్ళినట్లే తిరిగిస్తివి, అవన్నీ కారుతూనే ఉన్నాయి అన్నారు. రాఘవయ్య రాజుగారి ప్రశంస పొందిన తన్మయత్వంలో ఉండటం చేత ఈ విమర్శ వినేసరికి మండిపడ్డాడు. ఓహో, నా పనితనానికి మీరా వంక పెట్టేవాళ్ళు? నేనెటువంటి పనివాణ్ణో రాజుగారే స్వయంగా చూశారు. నేను మాటేసిన వస్తువు కొత్త వస్తువేనని రాజుగారికి కూడా అర్థమయ్యింది. ఇక నుంచి వారి సామాన్లకి నా చేతనే మాట్లు వేయించుకుంటారు అన్నాడు రాఘవయ్య. అదంతా మాకు తెలీదు. మా సామాన్లు సరిగా మాట్లు వేస్తావా వెయ్యవా అని ఊళ్ళో వాళ్ళు అడిగారు. నా ఇష్టమైతే వేస్తాను, లేకపోతే లేదు. మీరెవరు నన్ను అడగటానికి అన్నాడు రాఘవయ్య. అయితే మరి మా సామాన్లు ఎందుకు తీసుకుపోయావు? తీసుకుపోయినట్టే తిరిగి ఇవ్వడానికా అన్నారు ఊళ్ళో వాళ్ళు. వారి మాటలను రాఘవయ్య లక్ష్య పెట్టలేదు. ఊరి వాళ్ళు రాజుగారి దగ్గరికి పోయి రాఘవయ్య మీద ఫిర్యాదు చేశారు. రాజుగారు రాఘవయ్యను పిలిపించి, మాట్లు వేయడంలో పనితనం గలవాడివని, నీ వల్ల ప్రజలకు ఎక్కువ లాభం ఉంటుందని అనుకొని నీకు బహుమానం ఇచ్చాను. మీ ఊరి వాళ్ళకే ఉపయోగించని నీ పనితనం దేనికి? నీకిచ్చిన బహుమానం తిరిగిచ్చెయ్యి అన్నాడు. ఆ మాటతో రాఘవయ్యకు బుద్ధి వచ్చింది. అతను రాజుగారికి క్షమాపణ చెప్పుకొని ఆనాటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయసాగాడు. కథ సమాప్తం. మహిమగల కావడి బద్ద. హిమాలయ పర్వతాలలో మానస సరస్సు సమీపంలో ఉండే పచ్చిక బయలులో ఒక గ్రామం వాళ్ళు తమ ఆవులను మేపుకుంటూ ఉండేవాళ్ళు. ఆవులను కాసేవాళ్ళు ఉదయమో సాయంకాలమో తమ ఆవులను లెక్క పెట్టుకుంటే లెక్క సరిగానే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఎవరైనా పని పెట్టుకుని లెక్క పెడితే ఒక ఆవు ఎక్కువ ఉన్నట్టుండేది. ఎందుకు కారణం ఉండేది. అదేమిటంటే రోజు కామధేనువు అదే బీడు మీదికి వచ్చి మిగిలిన ఆవులతో పాటు మేత మేసేది. అయితే కామధేనువు రావడం కానీ పోవడం కానీ చూసిన వారు లేరు. ఆ కారణం వల్ల ఆవులన్నీ పచ్చిక బయల్లో మేసేటప్పుడు అదనంగా కనిపించే ఆవు కామధేనువని కాపలా వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఆ సమీపంలోనే ఒక గ్రామంలో ఒక ముసలివాడు ఉండేవాడు. అతను రోజు మధ్యాహ్నం వేళ కావడి బద్ద భుజాన వేసుకుని అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడ ఎండు చితుకులు ఏరి మోపులు కట్టి మోయగలిగిన మట్టుకు కావడి బద్ద రెండు చివర్లా తగిలించుకుని గ్రామానికి తెచ్చి వాటిని అమ్మి సంసారం గడుపుకునేవాడు. కానీ పాపం ఆ డబ్బు వాడికి చాలకుండా ఉండేది. ఒకనాడు ఈ పేదవాడు అడవికేసి వెళ్తూ ఉండగా దారికి అడ్డంగా ఆవులు మేత మేస్తూ కనపడ్డాయి. వాడు తన కావడి బద్దతో వాటిని అదిలిస్తూ దారి చేసుకుని ముందుకు వెళ్ళాడు. ఇలా వెళ్లడంలో కావడి బద్దకు కామధేనువు రోమాలు తగిలి అది పాతది కావటం వల్ల దాని పగుళ్లలో కొద్దిగా ఇరుక్కున్నాయి. తాను కామధేనువును అదిలించిన సంగతి కానీ దాని రోమాలు తన కావడి బద్దలో ఇరుక్కున్న సంగతి కానీ అతనికి తెలియదు. అతను మామూలు ప్రకారమే చితుకులు మోపులు కట్టి కావడి బద్దకు తగిలించి భుజానికి ఎత్తుకుంటే కావడి అంతా కలిసి కూడా కాకి ఏకంత బరువు లేదనిపించింది. ముసలివాడు ఆశ్చర్యపడి మరిన్ని చితుకులు మోపులు కట్టి కావడికి రెండు వైపులా వేశాడు. అప్పటికీ కావడికి కట్టిన బరువు కాకి ఏకంతే ఉంది. ముసలివాడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. అతను చితుకులను తన భుజం ఎత్తు మోపులుగా కట్టి కావడి వద్దకు ముందు వెనక తగిలించి సునాయాసంగా వాటిని మోసుకుంటూ గ్రామానికి వెళ్ళాడు.
చితుకులమ్మగా ముసలివాడికి మామూలుకు 4 డబ్బు వచ్చింది. ఆ విధంగా అతని ఇంటి ఖర్చులన్నీ పోగా కొంత డబ్బు మిగిలింది. ఆ రోజులగాయతూ ముసలివాడు రోజు ఆ కావడి బద్ద ధర్మమా అంటూ అంతులేని చితుకులను అవలేలక గ్రామానికి మోసుకువచ్చి వాటిని అమ్మి సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. ఒకనాడు ముసలాడు కావడితో వస్తూ ఉండగా ఒక ధనికుడి ఎదురై, అప్పో, ఎంత బరువు మోసేవాడు ఎంత బలశాలై ఉంటాడో అనుకున్నాడు. కానీ తీరా దగ్గరగా వస్తే కావడి మోసేవాడు ముసలివాడు. ఏమిరా ముసలి, ఈ ఈడుకు ఇంత బరువు మోస్తున్నావుగా అన్నాడు ధనికుడు. నాదేముంది బాబయ్య, నేనిందులో 4వ వంతు మొయ్యగలుగుతున్నా, ఆ మహిమంతా కావడి పద్ధతి అన్నాడు ముసలివాడు. ధనికుడు నమ్మలేదు. తాను స్వయంగా కావడి ఎత్తి చూశాడు. ఒక్క వేలుతో ఎత్తితే చాలు కావడి సునాయాసంగా పైకి లేస్తున్నది. ముసలాడా, మాకు నీళ్లు మోసేవాడు చస్తున్నాడు, ఈ కావడి బద్ద అమ్ముతావా? 300 మాడలిస్తాను అన్నాడు ధనికుడు. ముసలివాడు మొదట ఇవ్వనన్నాడు, కానీ తర్వాత సరేనన్నాడు. ఎందుకంటే 300తో తాను బతికున్న నాళ్ళు కడుపులో చల్ల కదలకుండా జీవించవచ్చు. వాడు ఊళ్ళో చితుకులు అమ్మి కావడి బద్ద ధనికుడికిచ్చి డబ్బు పుచ్చుకున్నాడు. ధనికుడు ఆ కావడి బద్దను ఇంటికి తీసుకుపోతూ పరీక్షగా చూస్తే అది చాలా పాతదిగా కనిపించింది. అక్కడక్కడ పేడు రేగి ఉంది. అందుచేత ఆయన దారిలో వడ్రంగి చేత సన్నగా చిత్రిక పట్టించి నున్నగాను నాజూకుగాను చేయించి ఇంటికి తీసుకుపోయాడు. కానీ వడ్రంగి చిత్రిక తగులుతూనే కామధేనువు రోమాలు పోయి అది మామూలు కావడి బద్ద అయిపోయింది. కథ సమాప్తం. బేతాళ కథ. అక్షయ పాత్ర. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు నీలాగా అల్ప ప్రయోజనం కోరి అధిక శ్రమల పాలవుతారు. మరికొందరు శుభదత్తుడిలాగా అనుకోకుండా అదృష్టదేవతకు ఆదరపాత్రులవుతారు. శ్రమ తెలియకుండా ఉండటానికి నీకు వాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శుభదత్తుడనేవాడు చాలా పేదవాడు. వాడు రోజు అడవికి పోయి ఒక మోపు కట్టెలు తెచ్చి వాటిని అమ్ముకుని తన సంసారం గడుపుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో చాలా దూరం పోయాడు. అక్కడ వాడికి తలవని తలంపుగా 4 పురుషులు కనిపించారు. వారు మామూలు మనుషులు కారు, యక్షులు. వారు ధరించిన బట్టలు, దివ్యమైన ఆభరణాలు చూసి కట్టెలు మోసే శుభదత్తుడు బెదిరిపోయాడు. ఆ యక్షులు వాడి భయం చూసి జాలిపడి, ఓరి, నీవు మాకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతావా ఏమిటి? నీకు, నగరంలో ఉండే నీ కుటుంబానికి లోటు జరగకుండా మేం చూస్తాము అని వాడితో అన్నారు. శుభదత్తుడు సరేనని వాళ్ళు ఏ పని చెబితే ఆ పని చేస్తూ అక్కడే ఉండిపోవటానికి సమ్మతించాడు. అతని సహాయంతో వాళ్ళు స్నానాలు చేశారు. భోజనం వేళ అయ్యింది. వాళ్ళు వాడికి ఒక కొండ చూపించి, ఈ కొండలో నుంచి తీసి మాకు భోజనాలు పెట్టు అన్నారు. శుభదత్తుడు కొండలోకి చూస్తే అది ఖాళీగా ఉంది. ఏం చేయాలో తోచక అతను తికమక పడసాగాడు. అది మామూలు కొండ కాదురా, అక్షయ పాత్ర. అందులో చెయ్యి పెట్టి ఏది కోరుకుంటే అదెల్లా చేతికి దొరుకుతుంది. చెయ్యి పెట్టి చూడు అన్నారు యక్షులు. శుభదత్తుడు కొండలో చెయ్యి పెట్టి వాళ్ళన్నట్లుగానే కోరినదెల్లా పైకి తీశాడు. ముందు యక్షులు భోజనం చేశారు. తర్వాత శుభదత్తుడు కూడా భోజనం చేశాడు. అది మొదలు వాడు ఆ యక్షులను ఎంతో భయభక్తులతో కొలుస్తూ వచ్చాడు. యక్షులు వాడి కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తూ వాడి కోసం బెంగపడిన వాడి కుటుంబాన్ని కలలో ఓదారుస్తూ వచ్చారు. ఈ విధంగా 1 నెల గడిచినాక యక్షులు శుభదత్తుడితో, ఓరి, 1 రోజుల పాటు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా సేవించావు. నీపైన మాకు అనుగ్రహం కలిగింది. ఏం కావాలో కోరుకో అన్నారు. మీకు నిజంగా నా పైన దయ ఉంటే ఈ అక్షయ పాత్ర నాకిప్పించండి అన్నాడు శుభదత్తుడు. యక్షులు నవ్వి, పిచ్చివాడా, పగిలిపోయే ఈ కొండ ఎందుకు కోరతావు? ఇంతకన్నా శాశ్వతమైన మేలు కలిగేటట్టుగా మరేదైనా కోరుకో అన్నారు. కాదు, నాకీ కొండే ఇప్పించండి అన్నాడు శుభదత్తుడు. వాడి మనస్సంతా దానిపైన ఉండటం గ్రహించి యక్షులు వాడికి అక్షయ పాత్రనిచ్చి వాడిని ఇంటికి పంపారు. 1 నెల రోజులైన తర్వాత ఇంటికి వచ్చిన శుభదత్తుడిని చూసి వాడి బంధువులు చాలా సంతోషించారు. శుభదత్తుడు తాను తెచ్చుకున్న అక్షయ పాత్రను రహస్యంగా ఇతర కుండల మధ్య ఉంచాడు. తర్వాత వాడు ఆ కుండలో నుంచి రకరకాల భక్ష్య భోజ్య పానీయాలు తీసి
తనను చూడవచ్చిన వారందరికీ పెట్టి తాగుడు కూడా ఇచ్చాడు. అందరూ మరింత సంతోషించారు. అది మొదలు వాడు రోజు తన బంధువులను అందరినీ పిలిచి విందులు చేయసాగాడు. వీడికి ఉన్నట్టుండి ఇంత సిరి ఎత్తుకోవడానికి కారణమేమిటా అని బంధువులు ఆశ్చర్యపోయారు. కానీ వారికి అసలు రహస్యం తెలియలేదు. ఒకనాడు వాడు బాగా తాగి కైపెక్కి ఉండగా వాడి బంధువులు, ఒరే, కట్టెలు మోసి బతికేవాడివి కదా, నీవు ఈ విందులు ఎట్లా చేస్తున్నావురా? ఏమిటి దీని రహస్యం అని అడిగారు. అసలే కైపులో ఉన్న శుభదత్తుడు ఈ మాటలకు ఆనందపరవశుడయ్యాడు. వాడు తన బంధువులకు అక్షయపాత్ర గురించి నోటితో చెప్పడానికి మారుగా తూలుతూ లోపలికి వెళ్ళి యక్షులిచ్చిన కొండ భుజాన ఎత్తుకుని నృత్యం చేస్తూ యువతలికి వచ్చాడు. వాడి కాళ్ళు తడబడి వాడు కాస్త బోర్లా పడ్డాడు. కొండ పగిలి ముక్కలయ్యింది. మహిమగల కొండ కావటం చేత ఆ పెంకులు కూడా చూస్తూ ఉండగానే ఎక్కడివక్కడ అంతర్ధానమయ్యేమీ మిగల్లేదు. శుభదత్తుడికి సిరి ఎట్లా ఎత్తుకున్నదో అట్లాగే పోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, శుభదత్తుడు పరమ మూఢుడన్న సంగతి తెలుస్తూనే ఉంది. కానీ వాడి మూఢత్వం ఎందులో ఉన్నది? యక్షులు వద్దంటున్నా వెనక అక్షయపాత్రను కోరుకోవడంలోనా? ఆ అక్షయపాత్ర రహస్యం బంధువుల ఎదుట దాచకుండా ఉంచకపోవటంలోనా? లేక తప్పతాగిన స్థితిలో దాన్ని భుజాన ఎత్తుకుని నృత్యం చేయటంలోనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శుభదత్తుడి మూఢత్వం వాడి పేద జీవితంలోనే ఉంది. కడుపు నిండా తినడము, కోరినవన్నీ తినగలగటము వాడు ఏనాడు ఎరగడు. వాడి జీవితంలో అంతకు మించిన ఆనందం కూడా ఏమీ లేదు. ఆ ఆనందం వాడికి అక్షయపాత్రలోనే ప్రత్యక్షంగా కనిపించింది. అందుచేతనే యక్షులు చెప్పినా వెనక వాడు అక్షయపాత్ర కోరుకున్నాడు. వాడి స్థితిలో ఉన్నవాడు ఆ పని చేయటం అస్వాభావికం కాదు. వాడు తన అక్షయపాత్రను రహస్యంగా ఉంచడానికే ప్రయత్నించాడు. కానీ బంధువులు సానుభూతితో అడిగినప్పుడు తన ఆనందాన్ని వాళ్లతో పంచుకోకుండా ఉండలేక కొండను వారి ఎదుటికి తెచ్చాడు. అందులో కూడా మూఢత్వం ఏమీ లేదు. ఆ పాత్రను భుజానికి ఎత్తుకున్నప్పుడు ఆనందం కలిగి నృత్యం చేయాలనిపించటంలో కూడా మూఢత్వం ఏమీ లేదు. అక్షయ పాత్ర లభించక మునిపే పేదరికం వాణ్ణి మూఢుణ్ణి చేసింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.